హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా దగ్గరగా చెప్దాం. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ఉపవాసం వచ్చిన మీకు అందరూ ప్రభు పేరు వందనాలు, అందరికి వందనాలు. దేవుని వాక్య భాగంలో ఈ రాత్రి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్య భాగం నుంచి మొదటిగా దేవుడిని ఆశ్రయించేవారు కావాలి. రెండవది దేవుని మీద ఆనుకునేవారు కావాలి. మూడవది దేవుని అడిగేవారు కావాలి. దేవునికి చెప్పండి. మొదటిది దేవుని ఆశ్రయించేవారు కావాలి. రెండవది ఆనుకునేవారు కావాలి. మూడవది అడిగేవారు కావాలి. ఈ మూడు మనిషికి ఎంత అవసరం. ఈ మూడు కార్యక్రమాలు కానీ మనం చేస్తే మనం అడిగింది దేవుడు ఏది కూడా కాదని కదా. ఒకటి ఆయనను ఆశ్రయించాలి, రెండవది ఆనుకోవాలి, మూడవది అడగాలి. దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుణ్ణి ఆనుకోకుండా ఏది అడిగినా దేవుడు ఇవ్వడు. పిల్లలు ఇష్టంగా ఉంటే మాట ఇంటిని వాళ్ళకి ఏదైనా మనం ఇవ్వగలుగుతాం. అప్పు తీసుకునే వాళ్ళు వెంటనే చెల్లించే వాళ్ళు అయితే అప్పు ఇస్తాం, లేకపోతే అంతే. దేవుడు కూడా అంతే. ఆయన ఇష్టమైన వారికి భూమి మీద ఏం కలుగుతున్నాడు? సమాధానం కలుగుతున్నాడు. ఎవరికి? అందరికీ కాదు. చెప్పండి. అందరికీ కాదు. ఎవరికి? ఆయన ఇష్టమైన వారికి. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారికి భూమి మీద సమాధానం, భూమి మీద వారికి సమాధానం కలుగుతుంది. అలాగే పెట్టారు. ఈ రాత్రి దేవుని వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమె చెప్పండి. దినవృత్తాంతములో 2వ గ్రంథం, దినవృత్తాంతములో 2వ గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధన చేశారు. స్తోత్రం చెప్పండి. యెహోవాను అతడు ఆశ్రయించినంత కాలం. బిడ్డలారా, ఎంత కాలమైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో, నువ్వు ఎంత కాలము దేవుని ఆశ్రయించడానికి ఇష్టపడి ఆయన ఆశ్రయిస్తావో, నువ్వు ఆయన ఆశ్రయించినంత కాలము ఆయన ఏం చేస్తాడంట? వర్ధన చేస్తాడు. ఎవరి రాజు? చెప్పండి. ఎవరు? ఉజ్జియా రాజు. ఉజ్జియా రాజు దేవుని మీద ఆనుకున్నాడు. ఉజ్జియా రాజు దేవుని ఆశ్రయించాడు. ఉజ్జియా రాజును చూసి దేవుడు అతను ఏం చేసినట్ట? వర్ధన చేశాడు. ఇట్లా ఉజ్జియాకు ఎంత వ్యవసాయం ఉందో, వ్యవసాయం మీద ఉజ్జియా రాజు మక్కువ కలిగి లోయల్లో మంచి మంచి పంటలు పండించుడు, మంచి ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు అయిన ఇతరుడు చెప్పండి రాజు. ఉజ్జియా రాజు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము చెప్పండి దేవుడు ఏం చేశాడు? వర్ధన చేశాడు. ఆయన ఏం అడిగితే దేవుడు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతం చేశాడు. ఆయనకేమీ తక్కువ చేయగా. బిడ్డలారా, ఉజ్జియాను దేవుడు బహుగా దీవించాడు. ఎంతగా వర్ధన చేశాడు అంటే చెప్పనవసరం లేదు. ఎంతవరకు వర్ధన చేయరు అంతవరకు వర్ధన చేశాడు. ఆ ఆస్తి, ఆ ఐశ్వర్యం, ఆ ఘనతను కాపాడుకున్నాడా? కాపాడుకున్నాడా? కాపాడుకున్నాడు. ఉజ్జియా రాజును దేవుడు వర్ధన చేస్తే వర్ధనంత కాలము, ఆశ్రయించినంత కాలము వర్ధనతోనే ఉన్నాడు. దేవుని ఆశ్రయించినంత కాలము వర్ధనతోనే ఉన్నాడు. వర్ధనతోనే ఉన్నాడు. బిడ్డలారా, ఆశ్రయించి వర్ధిల్లి
ఆశ్రయించి వర్తిల్లి ఆనుకుని వర్తిల్లి ఆనుకుని వర్తిల్లి చివరికి అతడు మనస్సున గర్వించి చెప్పండి గర్వించి. ధనము హెచ్చటం తప్పు కాదండి. ధనం ఉండటం తప్పు లేదు, ఆస్తి ఉండటం తప్పు లేదు, ఐశ్వర్యం ఉండటం తప్పు లేదు, వ్యాపారం తప్పు లేదు, వ్యవసాయం తప్పు లేదు, ఉద్యోగం తప్పు లేదు, నీకు ఎంత ఆస్తి ఉన్నా తప్పు లేదు, నీకు ఎంత సంపద ఉన్నా తప్పు లేదు. సంపాదించుకో, దేవుడు చెప్పిన మాట అది. నువ్వు కలిగి ఉండు, దేవుడు చెప్పిన మాట. నేను వర్ధన చేస్తాను. ఎప్పుడో తెలుసా? చెప్పండి, ఎప్పుడు? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం. ఎన్ని సంవత్సరాలు అయితే ఉజ్జియా రాజు దేవుడిని ఆశ్రయించి ఆయన మీద ఆనుకున్నాడో అంత కాలం దేవుడు అతన్ని వర్ధన చేసింది. బహు ఆస్తి ఐశ్వర్యము ఎంతో కలిగింది. దేవుడు హెచ్చించాడు, దేవుడు అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు, వర్ధన చేశాడు. బిడ్డలారా, అతడు వర్ధిల్లిన తరువాత ఐశ్వర్యాన్ని, ఘనతను, ఆస్తిని, ఐశ్వర్యాన్ని అన్నిటిని చూసి మనసులో చెప్పడం చేశాడు. గర్వం మనిషికి ఎక్కడ పడుతుందట? చెప్పండి, ఎక్కడ పడుతుందట? మనసులో. నాకేం తక్కువ, నాకేం తక్కువ, నేనేమనుకున్నా, నాకేం తక్కువ, ఎంతమంది ఏమనుకోండి, నాది నాదే, నాకెవరు సాటి, నా ఆస్తి, నా ఐశ్వర్యము, నేను 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 అనుకుని ఒక ఆయన అంతఃపురంలో తిరుగుతున్నాడు. ఈ రాజనగరం అంతా కూడా నేనే. ఈ రాజనగరం అంతా ఎవరు అనుకున్నావు? నాకంతే. దీన్ని కట్టించింది ఎవరు అనుకున్నావు? నేనే. ఈ పరిపాలనలో ఇది చేసింది ఎవరు అనుకున్నావు? నేనే కట్టించాను, నేనే చేస్తాంటే నీకు పెట్టింది కదా. చెప్పండి, నీకు అధికారం చేసి నీకు అర్హత ఇచ్చి పరిపాలన అప్పగించినప్పుడు దాన్ని కట్టవలసిన బాధ్యత నీకే. ఓ ప్రభుత్వం ఉందండి, ప్రభుత్వం ఉంది, ఒక నాయకుడు ఉన్నారు. ఆ నాయకుడికి 5 సంవత్సరాలు అప్పగించినప్పుడు ఆ నాయకత్వంలో చేయవలసిన పనులన్నీ చేయాలి. ఏది కట్టాలంటే అది కట్టాలి. ఏది కట్టాలంటే హాస్పిటల్ అవసరం, హాస్పిటల్ కట్టాలి. ఇంజనీరింగ్ కాలేజ్ అవసరం, ఇంజనీరింగ్ కాలేజీ కట్టాలి. అది నీ రెస్పాన్సిబిలిటీ, నీకు అప్పగించాడు. నువ్వెవరైనా కావచ్చు, కానీ ఒక అధికారం నువ్వు కలిగి ఉన్నావు అనుకో, సింహాసనం మీద కూర్చున్నావు అనుకో, అది ఎవరిదయ్యా? చెప్పండి, ఎవరిదయ్యా? దేవుడిదయ్యా. అంటే ఎన్నైనా అనుకోవచ్చు, అంటే ఎవరైనా అనుకోవచ్చు. మా దేవుడితో ఏంటి, మా దేవుడు గొప్ప అనుకోవచ్చు. కానీ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? చెప్తారా? ఏమని ఒప్పుకున్నాడు? ఎవరి వల్ల విషయం కలిగిందంట? ఎవరి వల్ల కలిగిందంట? రాముల 2వ గ్రంథంలో ఏం రాసింది? ఏమనుంది? అతడు విజయం పొందడానికి ఎవరంటే కారణం? చెప్పండి, ఎవరు? యెహోవాయే కారణం. అవును, ఒక విజయాన్ని సాధించడానికి దేవుడి హస్తం తోడుగా ఉంది. సిరియా రాజు సైన్యాధిపతి శత్రువును జయించడానికి యెహోవాయే అతనికి విజయము కలుగజేసినాడు. సిరియా రాజు సైన్యాధిపతి ఎవరు? క్రైస్తవుడా? అభిషేకం పొందినడా? ఏమన్నా అభిషేకం పొందిన రాజా? సైన్యాధిపతి. రాజు వేరు, సైన్యాధిపతి వేరు. ఇది అభిషేకం లేదు, కానీ ఆయన ఒప్పుకుంటున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే నాకు విజయాన్ని కలుగజేశాడు, ఒప్పుకున్నాడు. కానీ నెబుకద్నెజరు అంటాడు,
ఈ రాజనగరం అంతా కట్టించింది నేనే. ఎవరు కట్టించావు? నువ్వు కట్టావా? నీ వల్ల అయిందా? దేవుని బిడ్డలారా, దేవుని మీద నువ్వు అనుకోకపోయినా నీకంటూ ఒక అధికారము దేవుడు ఇచ్చాడు. నీకంటూ అర్హత దేవుడు ఇచ్చాడు. ఒక దేశాన్ని అప్పగిస్తాడు, ఒక రాష్ట్రాన్ని అప్పగిస్తాడు, ఒక జిల్లాను అప్పగిస్తాడు, ఒక మండలాన్ని అప్పగిస్తాడు, ఒక గ్రామాన్ని కూడా అప్పగిస్తాడు. కానీ అప్పగించి ఆయన నీ వైపు చూస్తాడు. అప్పగించిన దానిలో నువ్వు నమ్మకం అన్నావా? ఏలుబడి బాగుందా లేదా? ఆయన్ని కనిపెట్టి చూస్తాడు పెట్టారా. 5 సంవత్సరాల అధికారం, అన్ని బాగుంటే, అంతా బాగుంటే, ప్రజల మన్నన పొందుకుంటే మరొక 5 సంవత్సరాలు. నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతా ఉంది, ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఉజ్జియా రాజు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతన్ని వర్ధన చేశాడు. ఎంత ఆస్తి అండి, ఎంత ఐశ్వర్యం అండి, ఎంత ఘనత దేవుడు ఇచ్చాడు తెలుసా? అతడు వర్తిన తరువాత మనస్సులో అది చాలా ప్రమాదకరమైనది. గర్వం దేనికి? నాశనానికి. జ్ఞాని రాస్తూ అంటాడు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. అంటే అహంకారమైన మనసు ఏ రాజుకైతే నడుస్తుందో, గర్వం ఏ మనసులో, ఏ రాజు మనసులో ఉంటుందో, గర్వించిన వాడు కానీ, అహంకారంగా ఉన్నవాడు కానీ, అతిశయించిన వాడు కానీ ఎవరిని కూడా దేవుడు ఉండనివ్వడు. ఎక్కడ గర్వించాడు కదా? చెప్పండి, ఎక్కడ? మనసులో గర్వం. ఇదంతా నేనే, నా వల్లనే. ఈ భూమి ఎవరిది? దేవుడిది. ఆకాశం ఎవరిది? దేవుడిది. ఆయన దయని వర్షం పంపిస్తే భూమి ఫలిస్తుంది. బిడ్డలారా, ఆయన దయని వర్షం కురిపిస్తే భూమి ఫలిస్తుంది. లేకపోతే నువ్వు ఇతరులు పెట్టో చెట్లో పడుకుంటే అది మొలకెత్తడానికి కారకులు ఎవరు? దేవుడే. నీ పంటను కాపాడేదెవరు? దేవుడే. నీ స్థితిని నీకు ఇచ్చినది కాపాడేదెవరు? దేవుడే. దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ కృతజ్ఞత లేని వాడిగా తిని తాగి ఇష్టానుసారంగా బ్రతికి దేవుడు దేవుడు మా దేవుడు అంటే కుదరదు. మా దేవుడు అంటే కుదరదు. లేదా మా ఇంట్లో దేవుడిని పెట్టుకున్నాను, మా ఇంట్లో ఈశాన్యములు పెట్టాను, పొద్దున్న లేచి దండం పెడతాను, సాంబ్రాణి పొల్లు వెలిగిస్తాను, సచ్చినోడికి సాంబ్రాణి పొల్లు వెలిగిస్తాను, బతుకున్నోడికి ఎవరు వెలిగించారు? ఒక పట్టణ దగ్గర సాంబ్రాణి పొల్లు ఎవరు వెలిగిస్తారండి? సాంబ్రాణి ఎవరికి ఎంత దుఃఖం? సచ్చినోడికి. దేవుని బిడ్డలారా, మన దేవుడు సజీవుడైనా ఆయన ఆరాధించేవాడు సజీవుడు. ఈ రాజు వాడికి ఎక్కడ పుట్టిందంట గర్వం? చెప్పండి, ఎక్కడ? మనసులో పుట్టింది. మనసులో గర్వం పుట్టి ఎక్కడికి ఎక్కింది అది? చెప్పండి. మనసులో పుట్టిన గర్వం ఎక్కడికి ఎక్కుంది? నడినెత్తికి ఎక్కుంది. అది కాదు. నొసటను ఎక్కడ పుట్టింది? పుండు. గర్వము నాశనానికి మూలమది. ఉజ్జియా రాజు గర్వించాడు, ఆహాబు రాజు గర్వించాడు, నెబుకద్నెజరు రాజు గర్వించాడు. గర్వించిన వాళ్ళు ఎవరు నా దేవుని ముందు మామూలుగా లేదు. చెక్క ముక్కలు చేసిన దేవుడు. గర్వం ఎందుకు? పనికిరాదు బిడ్డలారా. దావీదు యెహోవా సన్నిధికి వెళ్ళాడు, యెహోవా నేనెంతటి వాడును, నా కుటుంబము ఎప్పటిదయ్యా, నేను ఎప్పటి, నా స్థితి ఏంటి? దావీదు కత్తి పట్టుకుంటే దావీదు ముందు సైన్యం కూడా నిలబడలేదు. సైన్యం పరుగు తీయాల్సిందే
ఉండకూడదు. ఎందుకో తెలుసా? దావీదు యుద్ధంలో ఆరితేరినవాడు, రోషం కలిగినవాడు. దావీదు సామాన్యుడు కాదు. అలాంటి దావీదు, సైన్యం కలిగిన దావీదు, బలం కలిగిన దావీదు, యుద్ధశుద్ధైన దావీదు, గాయకుడు, రచయిత, అన్ని విషయాలు, అన్ని రంగాల్లో గొలియాతుని జయించినోడికి మాంసం ఎక్కడ, గర్వం ఎక్కడ కొట్టాలి? కానీ దావీదుకి కొట్టలేదు, పెట్టలేదు. ఇశ్రాయేలు ప్రజలకు నిద్ర లేకుండా చేశాడు ఎవరు? గొలియాతు. ఇశ్రాయేలు ప్రజలు గడగడలాడారంటే సౌలు రాజు కాలం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది లేకుండా చేశాడు గొలియాతు. అలాంటి గర్విష్ఠుడు, అలాంటి అహంకారి గొలియాతు అంట తను తాను చూసుకుని గర్వించేవాడు. ఏం చూసుకుని? తను తాను చూసుకుని గర్వించి, అతిశయించి, తొడగొట్టి కేకలేసి అరిస్తే అతడు మనసులో పుట్టిన అతిశయం అంతే, ఫినిష్. దేవుని బిడ్డలారా, గర్వము మనిషికి పనికిరాదు, అహంకారం మనిషికి పనికిరాదు. ఒకప్పుడు అహంకారమే, ఒకప్పుడు గర్వమే, ఒకప్పుడు అతిశయమే. అవును, ఒకప్పుడు ఎవరు మాట్లాడినా సరే లోపడే పద్ధతి లేదు. ఏంటది? తగ్గేది డైలాగ్ ఏంటది? తగ్గేదే. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఏ సంరక్షణలో కలగబడిన బిడ్డలు ఏం చేయాలి? తను తాను తగ్గించుకున్నవారు, చెప్పండి, తను తాను తగ్గించుకున్నవారు చెప్పండి ఏం చేయమంటారు? హెచ్చించారు. లోబడి ప్రభు కొరకు నిలబడితే ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం యెహోవా తనను, కానీ వర్తిన ఉజ్జియా రాజు తన మనసులో ఏం పుట్టిందంట? గర్వం, అహంకారం. ఆశ చూసుకున్నాడు, ఐశ్వర్యాన్ని చూసుకున్నాడు, ఉన్న వాటిని చూసుకున్నాడు, ఘనత చూసుకున్నాడు, రాజరికాన్ని చూసుకుని అన్ని నాకు ఎదురులేదనుకుని తన మనసును గర్వించాడు. ఉజ్జియా రాజు గర్వం తన నాశనానికి మూలమైంది. నెబుకద్నెజరు రాజు గర్వం తన నాశనానికి మూలమైంది. ఇట్లా దేవుని పిల్లలకి గర్వము, అహంకారము, అతిశయాలు పనికిరావు. రెండవది ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును. యెషయా గ్రంథం, యెషయా గ్రంథంలో ఏముంది? ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును వాటి పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. రెండవది దేవుడి మీద ఏం చేయాలంట? ఆశ్రయించిన వాడు ఐశ్వర్యవంతుడు చేశాడు దేవుడు. ఆశ్రయించిన వాడిని అభివృద్ధి చేశాడు దేవుడు. ఆశ్రయించిన వాడిని కనపరిచాడు దేవుడు. కానీ ఐశ్వర్యము, ఘనతలు ఎంతో కాలము నిలవలేదు. కారణం తెలుసా? తన మనస్సున గతించి వాడైపోయాడు, నాశనం అయిపోయాడు. కనికినట్టున్నాడు ఎవరి మనస్సు చెప్పండి. ఎందుకు మనసు అనుకోవాలి? ఉచితరాజుకి ఎక్కడ పుట్టింది గర్వం? చెప్పండి. మనసులో గర్వం పుట్టింది కనుక ఆ మనసులో గర్వం రాకుండా ఉండాలంటే ఈ మనసు ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద. స్తోత్రం చెప్పండి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకోను వాటి పూర్ణ శాంతి గలవాలిగా చేస్తాను. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నువ్వు అనుకుంటావా? నీకు పూర్ణ శాంతి కావాలంటే, పూర్ణ రక్షణ కావాలంటే, పూర్ణమైనది నీకు ఏదైనా సరే కావాలంటే, సంపూర్ణమైన విశ్వాసం కావాలంటే, బలము కావాలంటే, ఆశ్రయం కావాలంటే, ఆరోగ్యము కావాలంటే, రెండవది ఆయన మీద ఏం చేయాలి? ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏమిస్తున్నాడు? పూర్ణ శాంతి. పూర్ణ శాంతి.
ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆనుకుంటే ఏ శాంతిని ఇస్తాడు దేవుడు? చెప్పండి. మామూలు శాంతి అదేంటది? పూర్ణ శాంతి, పూర్ణమైన శాంతిని ఇస్తాడు. ఆ శాంతి కావాలని కోరుకునే వాళ్ళు దేవుని మీద ఆనుకోవాలి. గోడ ఆనుకుంటే ఏమవుతుంది? గోడ ఆనుకుంటే ఏమొస్తుంది? ఏమా? కుర్చీని ఆనుకుంటే ఏమొస్తుంది? నువ్వు గోడ అనుకున్నా, కుర్చీని అనుకున్నా, దేన్ని అనుకున్నా ఏం కోరుకుంటుంది? నిద్ర కోరుకుంటుంది. అందుకనే ఎవరి మీద ఆనుకోవాలి? చెప్పండి, ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకుంటే పూర్ణ శాంతి, పూర్ణ సమాధానం, పూర్ణ ఆరోగ్యం, పూర్ణ శాంతి, సమాధానం, ఆరోగ్యం అన్నీ కూడా ఆయన మీద ఆనుకుంటే వస్తాయి. అనుకోకుండా రావు. అంటే అనుకోవాలి. ఆయన మీద ఆనుకుంటే నీకు ఆరోగ్యం, ఆయన మీద ఆనుకుంటే నీకు ఆశ్రయం, ఆయన మీద ఆనుకుంటే నీకు ఆదరణ, ఆయన మీద ఆనుకుంటే నీకు రక్షణ. ఆయన మీద ఆనుకోకపోతే నీకు రక్షణ దొరకదు. అందుకే ఆయన మనం ఏం చేయాలి? ఆనుకోవాలి. ఏం చేయాలి? ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకుంటే ఆరోగ్యం దొరుకుతుంది, దేవుని మీద ఆనుకుంటే ఆశ్రయం దొరుకుతుంది, దేవుని మీద ఆనుకుంటే మేలు దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, సంపూర్ణత దొరుకుతుంది. ఇక ఎవరి మీద ఆనుకున్న ప్రయోజనం లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆశ్రయించి ఐశ్వర్యవంతుడై మనసులో కలిగించాడు. హిజ్కియా రాజు మనసు ఏమైపోయింది? పాడైపోయింది. అందుకే యెషయా భక్తుడు అంటున్నాడు, మనసు పాడవకుండా ఉండాలంటే ఆ మనసు ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద. స్తోత్రం చెప్పండి. దేవుని మీద అనుకోవాలి. నీ మనసు పాడవకుండా ఉండాలంటే, నీ మనసుకు శాంతి కావాలంటే, నీ మనసుకు సమాధానం కావాలంటే, నీ మనసుకు రక్షణ కావాలంటే, నీ మనసు నెమ్మదిగా సంతోషంగా ఉండాలంటే ఆ మనసు ఎవరి మీద అనుకోవాలి? దేవుడి మీద. ఆయన మీద ఆనుకునే జీవితం నువ్వు కలిగి ఉంటే నీకు నెమ్మది దొరుకుతుంది. అహంకారం మనసులోకి రాదు. నీ మనసు పాడవదు. ఎందుకో తెలుసా? అది పాడవకుండా ఉండాలంటే ఆయన మీద ఆనుకోవాలి. నువ్వు దేవుని మీద ఆనుకుంటే నీ మనసు పాడవుతావు. నువ్వు దేవుని మీద ఆనుకుంటే నీ ఆరోగ్యం పాడవుతావు. నువ్వు దేవుని మీద ఆనుకుంటే నీ ఆస్తి పాడవుతావు, నీ ఐశ్వర్యం పాడవుతావు. ఏది కూడా నశించదు. పెట్టాలి. ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకుంటే ఒకవేళ మానవ రీత్యా ఏదైనా నీ మీద అపనిందలేసి దానికి హాని కలిగించినా మరలా దేవుడు తీసుకొచ్చి నిన్ను దాంట్లో ఉంచడు. మరలా అవునా? అవునా? ఎక్కడిది వస్త్రం అని అడిగాడు. ఎవరు? రాజు. ఎందుకు ఈ వస్త్రం ఎవరు అనుకున్నావు? ఈ రాజ్యం అంతటి మీద ఒక వ్యక్తిని నీవు అధికారిగా ఉంచావే, ఆ వ్యక్తిని వెంటనే తీసుకెళ్ళి ఎక్కడేశారు? ఇట్లా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడిని తీసుకెళ్ళి సరసాలేశారు. మరలా సరసాల్లో ఉన్నవాడు సమాజంలోకి రావాలి, వద్దున్నానంటే సమస్య ఎక్కడ పుట్టాలి? ఎక్కడ పుట్టాలి? ఇక్కడే పుట్టాలి. ఆ రాత్రి ఆ మతలోకి ఏమొచ్చింది? కళ నెరవేరాలంటే, కళ నిజం చెప్పాలంటే ఎవరు కావాలి? చెప్పండి, ఎవరు కావాలి? అప్పటికి ఇద్దరు కళలు చెప్పాడు. అక్కడ పానదాయకుడు భక్ష్యపాడిద్దరికి వచ్చిన కళ చెప్పాడు. నీ ఉద్యోగం వల్ల దేవుడు నీ తల పైకెత్తి నీ ఉద్యోగం ఇస్తాడు. నీకు వచ్చిన కళ ఏంటంటే నా నెత్తి మీద గాలిగా పొందయ్యా. ఏమంది? నా నెత్తి మీద గాలిగా పొందయ్యా. అది మోసుకుంటుండే కథలకి స్వామి కథని అంటే అన్నాడు, రే నీ తల పైకెత్తి నేను వృద్ధి చేస్తాను. నీ కడవారిని పక్షులు పీక్తుంటాయి. వెంటనే వాళ్ళు బయటకు వచ్చారా? రాత్రి
ఈ రాజుగారి కళ భావం చెప్పాలంటే ఎవరా అని అడిగితే వీళ్ళిద్దరు చెప్తున్నారు, అయ్యా నా కళ చెప్తున్నాడు, ఈ కళ చెప్తున్నాడు. ఎవరు? ఆయన తీసుకొస్తే చెప్తారు. అప్పుడు తీసుకొస్తే రాజు కళను నిజం చేశాడు. ఎవరు? అప్పుడు వీళ్ళిద్దరిలో ఒకడి కళ రాజుగారు ఉద్యోగం ఇచ్చాడు, ఒకడికి అప్పుడు సెలసాలను తీసుకొచ్చి రాజవస్త్రాలు తొడిగి రాజముందరం రాజహారం, అవునా, రాజహారం ధరించుకుని అప్పుడు కూడా దేవుడు భయపడతాడు. రాజ్యానికి మొత్తానికి ప్రధానమంత్రిని కృంగిపోతుంది, జీవితంలో నలిగిపోతుంది. ఇలా జరిగిందేంటి, నా పరిస్థితి ఎలా ఉందేంటంటే నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. వాక్యాన్ని ఆధారం చేసుకో. నలిగిన వారి జీవితాలు ఎంతమంది ఉన్నాయి బైబిల్లో, కృంగిన వారి బ్రతుకులు ఎంతమంది ఉన్నాయి. మరల వాడు లేచి ఏం చేయగలిగారు. ఆ చరిత్ర నీకు అర్థమైతే నీ మనసులకు ఏమి రాదు, చెప్పలేరు. గర్వించిన వాడు ఏమైపోయారు, అహంకారం కలిగిన వాళ్ళు ఏమైపోయారు, కులుగుతూ నడిచిన వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు జడలేసుకుని కులుగుతూ చెప్పలేరు. ఎవరితో మాత్రం వాళ్ళు జడలేసుకుని కులుగుతూ నడిస్తే దేవుడు వారి తలలో ఆయన కుమార్తెలు కులుగుతూ నడుస్తాయినా కొంతమంది ఇటు 4 చేరడం, ఇటు 4 చేరడం, మొత్తం కలిపి మూట కట్టేస్తారు. పిల్లలకి లేని అందరూ తల్లులు చూపిస్తారు. ఇటు వేసుకోమని కట్టి అంత అవసరమా? 7 జడలు వేసుకుంది ఎవరు బైబిల్లో? ఎవరు వేస్తుంది అమ్మా? ఏ మరి 7 జడలు అవసరమైందండి కదా. 7 జడలు వేసుకుని ఏడిపించింది ఎంతమంది? ఒకళ్ళు ఇద్దరు. 7 జడలు వేసుకుని ఏడిపించింది. నీ బిడ్డకు నువ్వు 7 జడలు వేస్తావో, 4 జడలు వేస్తావో, 5 జడలు వేస్తావో ఎందుకో తెలుసా? వాళ్ళు పెరిగినంత వరకు జాగ్రత్త. చిన్నపిల్లలుగా ఉంటే ఈ పక్కన పిల్లకలు వేస్తారు, పెద్ద అయ్యాక సెంటర్ కేడేస్తారు. అంతేగాని ఇట్లా కట్టు అట్లా ఇటు పేని అవసరం మనకి. దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడాలి చూసి ఓడో మాట ఏం చెప్పారు మీకు? అడగాలి. 27వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి అడిగితే దావీదు మహారాజు అడిగిన వరం ఏంటో తెలుసా? ధనం అడగలేదు, సంపద అడగలేదు, శత్రువుల ప్రాణం కూడా అడగలేదు. ఏం వరం అడిగాడు? అడిగిన వరం ఏంటి? అయ్యా నా జీవిత కాలం అంతయు నీ మందిరములో నివాసం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రార్థన చేసిన అయ్యా ఇన్ని సంవత్సరాల మందిరములు ఎప్పుడు పరిచయం చేయలేకపోయానయ్యా, నా బ్రతుకంతా ఎత్తుకులట్టేనయ్యా, పరుగులెత్తలేనయ్యా, పరుగులెత్తలే నా జీవితం. మందిరములు ఏనాడు కూడా పరిచయం ఈ చేతులు చేయలేదయ్యా. ఎప్పుడు చెప్పించుకున్నావా ఈ చేతుల్ని? మా రాష్ట్రం చేతులు ఆ పనికి పరుగులెత్తుతాయి, ఆ పనికి ప్రయాసపడతాయి. కానీ నా దేవుని మందిరంలో పరిచయం అయ్యా, నా చేతులు నీ మందిరంలో పరిచయం.
దేవుని మందిరంలో పరిచయం చేయడానికి ఏ రోజున సమర్పించుకున్నా. ఎప్పుడైనా సమర్పించుకున్నావా? నీకోసమైనా నీ పనులైనా నీదేనా? దేవుని మందిరంలో ఏ రోజైనా ప్రయాసపడి పరుగులెత్తి నువ్వు ఎంతైనా కలిగి ఉండొచ్చు, సంపాదించుకోవచ్చు, పెట్టలాగా సంపాదించుకోవచ్చు. దేవుడు కాదు. కానీ దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేయకూడదు. దాని మందిరంలో ఏదో ఒక సమయంలో దేవుని మందిరంలో చిన్నప్పటి పరిచయం ఏలి కొడుకులు రోడ్లలో తిరుగుతుంటే ఎక్కడో కన్న తల్లి బిడ్డను తీసుకొచ్చి శిలోకు మందిరం వదిలి పెడితే ఆ బిడ్డ మందిరం ఉడుస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. దైవజనుడికి ఏది ప్రవక్త పరిచయం చేసి దైవజనుడికి పరిచయం చేసి పరిచర్య ధర్మమును మరిచిపోవుటకు నా దేవుడు అన్యాయస్తుడు కాదంతే. సమయంలో పరిచర్య చేశాడే, సమయంలో వదిలిపించాడా? ఏ రోజన్నా ఊహించిందా తల్లి? ఏ రోజున సమయాన్ని ఊహించాడా? ఊహించలేదే, ఆశించలేదే, ఆశించలేదు. సమయం సమర్పణ కలిగి మందిరములు పరిచర్య, సమయంలో హృదయం ఎరిగిన దేవుడు, సమయంలో మనసు ఎరిగిన దేవుడు, సమయంలో ఆలోచన ఎరిగిన దేవుడు, సమయంలో బుద్ధి ఎరిగిన దేవుడు, ఇంతగా మించిన వాడు ఈ మందిరములో పరిచర్య చేసిన వాడు, ఇంతకు మించిన వాడు ఎప్పుడు ధరించేవాడు ఇక్కడ ఎవడు లేడు అని నా దేవుడు సమయంలో బారుడుగా ఉన్నప్పుడే ఈ బోధను ధరించి యెహోవా మందిరములో పరిచర్య చేయటం సామాన్యమైన పని కాదు. అందుకే మనం చేయాల్సింది ఏదో సమయంలో ఏదో సందర్భంలో దేవుని మందిరానికి రావడం, దేవుని మందిరంలో పరిచయం చేయటం నేర్చుకోవాలి, పరిచయం చేయాలి. నీ చేతులు ఏదైతే తాకి చూసాయో, నీ చేతులు ఏదైతే పరిచయం చేశాయో ఆ చేతులు నా దేవుడు బలపరచుగాక. ఆమె చెప్పండి. నువ్వు కష్టపడితే నీ కష్టం దేవుడు వదిలిపెట్టడు, నీ శ్రమల దేవుడు విడిచిపెట్టడు. బిడ్డ, నా కొరకు నువ్వేం చేసావంటే ఏం చెప్తావు? అడొచ్చు, ప్రభా నువ్వు వస్త్రహీనుడు అయినప్పుడు నీ వస్త్రాలు నీవు ఎప్పుడు ఇచ్చావు? నువ్వు ఆకలి అయినప్పుడు నీకు ఆహారం ఎప్పుడు పెట్టావు? అయ్యా, నువ్వు రోగం అయినప్పుడు నిన్నెప్పుడు చూడవచ్చావు? నువ్వు సరసాల్లో ఉంటే ఎప్పుడు ప్రభు ఏమన్నాడు? చెప్పండి, ఏమన్నాడు ప్రభు? ఎవరు వస్తారో నీ ఇంటికి అనుకులు వారికి చేస్తే ఒక మాట చెప్పి ముగిస్తారు. మీరు బాధపడకండి. మీరు అడావుడిగా పనిచేసుకుని ఆ సెంటర్లో ఆటో ఉందనుకోండి, ఆటో ఎక్కాలని బయలుదేరాలనుకుని బాక్స్ పట్టుకుంటారు. ఎదురుగా వచ్చి అమ్మా కొంచెం అద్దానం ఉంటే పెట్టమ్మా అందనుకోండి, వెనక తిరిగి పెడతారా? వెనక తిరిగింది, అమ్మా ఏదైనా పాత చీర కొట్టియమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా అంటే వెనక తిరిగి ఏదైనా పాత చీర ఇస్తామా? అది సిరగానే నీ ఒంటి మీదే, అది నీ ఒంటి మీదే జరగాలి, నీ ఒంటి మీదే జరగాలి. అవసరం లేదు. ఒకప్పుడు చిరిగిన వాటిని కుట్టుకుని ధరించిన బ్రతుకులు మనకున్నాయి. చిరిగిన వాటిని కుట్టుకుని వేసుకున్న జీవితాలు మనకున్నాయి. ఈరోజు అంటున్నాను నేను,
మీరు ఎవరన్నా చిరిగితే పుట్టించు వేసుకుంటారా? పొరపాటు వేసుకుంటారు. ఒకవేళ టైట్ అయితే లూజ్ చేసుకుంటాం, లూజ్ అయితే టైట్ చేసుకుంటాం, కానీ చిరిగితే మాత్రం దానికి మాసిక ఆ స్థితిలో దేవుడు ఉంచలేక మనల్ని ఇట్లా మనం ఉంచాలి. ప్రతిరోజు బట్టలు వేసుకుంటారు, నా దేవుడు స్థుతిస్తున్నారు. ఈ స్థితికి ఇచ్చింది. ఎప్పుడన్నా స్థుతి చెప్పావా? చెప్పాలి దేవుడికి. ఈ స్థితి ఇచ్చినందుకు దేవుడికి ఏం చెప్పాలి? కృతజ్ఞత. ఒకటి ఆయనను ఆశ్రయించాలి, రెండవది ఆనుకోవాలి, మూడవది ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీకు కృపాభాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీకు కృపాభాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నీవే లేదయా, నీవే లేకపోతే లేదయా. నీవు లేని రోజు హల్లెలూయా. మనం ఏంటంటాం? శక్తులంతా బిజీయే, శక్తులంతా బిజీయే. పరీక్ష పెడతాడు దేవుడు, పరీక్ష పెడతాడు. నువ్వు అడవుడు ఆటో ఎక్కడానికి వస్తుంటే ఎదురుగా వచ్చి అమ్మా అని అడిగితే పరీక్ష పెట్టాడు దేవుడు నీకు ఆ రోజు. అయితే రామ్మ అని వెనక తీసుకొచ్చి ఓ సేరించో, కాస్త అన్నం పెట్టో, లేకపోతే కాస్త బియ్యం పెట్టో పంపించావా? ఆ రోజు మనకు పరీక్ష పెడతాడు దేవుడు. అందుకే నాకు వస్త్రం లేనప్పుడు నీ వస్త్రము ఇచ్చావు, నాకు ఆకలైనప్పుడు ఆహారము పెట్టావు, నేను రోగులైనప్పుడు నీవు చూడవచ్చావు. మనం అడగాలి దేవుణ్ణి, పొందుకోవాలి దేవుని దగ్గర, చెయ్యాలి దేవుని కొరకు. నువ్వు ఎంతవరకు చెయ్యాలనుకుంటే అంతవరకు దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఆయన పని మనము చెయ్యాలి. ఆయన పని చేసి ఆయన అడగాలి. పని చేయకుండా ఎవరేమీ ఇవ్వరు. ఆయన విధానకుండా, ఆయన ఆశ్రయించకుండా, ఆయన అడగకుండా నీకెక్కడ దొరుకుతుంది? యెహోవాను ఆశ్రయించేవాడు, యెహోవాను ఆశ్రయించేవాడు, యెహోవాను ఆశ్రయించేవాడు. ఒక జవాబు వచ్చింది, దానికి ఇంకోటి బలమైంది. యెహోవాను ఆశ్రయించేవాడు గొప్ప గొప్ప స్తోత్రం చెప్పాడు. ధన్యుడే కాదంటే గొప్ప ధన్యుడు. వచ్చే ఆశ్రయించినంత కాలం వచ్చాను దేవుడు. నువ్వు ఆయన మీద ఆనుకుంటే నీకు ఆరోగ్యం ఆయన ఇవ్వాలి, ఆశీర్వాదం ఆయన ఇవ్వాలి, కృప ఆయన ఇవ్వాలి, నీ జీవితానికి మేలు ఆయన ఇవ్వాలి, జీవన ఆయన ఇవ్వాలి, అన్ని ఆయన ఇవ్వాలి. ఆయన ఆనుకుంటారు. మూడవది, ఆయన ఆశ్రయించి ఆయనను ఆనుకుని అప్పుడు అడిగితే అడిగినవన్నీ చెప్పండి, అడిగినవన్నీ ఇస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. అడిగినవన్నీ ఇస్తాడు. ఎక్కడ తిన్నాను, తొమ్మిదిన్నర మధ్యలో ఉన్న పెట్టారు. పుట్టుకుని ఏది మనకు రాదు, ఇది రాదు. కనుక రాత్రి మన జీవితంలో మొదటిది ఆయనను
ఆశ్రయించాలి, రెండవది ఆనుకోవాలి, మూడవది ఈ మూడు మన జీవితంలో మర్చిపోకుండా దేవుని సన్నిధిలో చెప్పి రాత్రి దైవజనుడు మంచి హృదయంలో ఉన్న సంతోషం ఉంటే కాదు, హృదయంలో ఉన్న బాధ ఉంటే కాదు, మనసులో ఉన్నది ఏదైతే ఉందో అద్భుతంగా మంచి సందేశం ఇస్తే ఇప్పుడు చెప్పండి లైవ్ పిల్లగా దేవుని వాక్యము ఎంత బలమైందో ఎలా ఉండాలి. రాత్రి దైవజనుడు సామాన్య గారు అద్భుతమైన మెసేజ్ ఇచ్చింది. మరి మీరు ఎంతవరకు దాన్ని విన్నారు, ఎంతవరకు తీసుకున్నారో కానీ నాకు మాత్రం చాలా, అందుకే నా దైవజనుడు ఇన్స్పైర్గా తీసుకుంటే మాదిరిగా తీసుకుంటాను సేవకుడు. మనకు కావాల్సింది మంచి దైవజనుడు మాదిరిగా తీసుకోవాలి, మంచి ఆత్మీయ బిడ్డని మాదిరిగా తీసుకోవాలి, మంచి ఆత్మీయురాలని మాదిరిగా తీసుకోవాలి. ఇది మన జీవితానికి ఎంత అవసరం. ఇంతమంది మీరు బిడ్డలు ఉన్నారు, మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. ఏ బిడ్డ దేవుడిని ఆశ్రయించి, ఏ బిడ్డ దేవుడిని ఆనుకుని, ఏ బిడ్డ ఉందో మాదిరిగా తీసుకుంటే తప్పులేదండి. మాదిరిగా ఒక వ్యక్తిని, మంచి వ్యక్తిని, మనసున్న వ్యక్తిని మాదిరిగా తీసుకుంటాం, తప్పేమి అలా ఉంటుంది. ఒకటి ఆయన ఆశ్రయించాలి, రెండవది ఆనుకోవాలి, మూడవది ఫైనల్లో దాన్ని కలిగింది ఏంటో తెలుసా? ఆస్తులు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఏమి అడగలేదు, కానీ జీవితకాలం అంతా యెహోవా మందిరములో నివాసం ఉండటం అడిగాడు. దేవుని స్తోత్రం. ఆ జీవితకాలం ప్రభు కోసం బ్రతుకుతారు. ఆయన మాట విని, ఆయన చెప్పింది మనం చేసి, ఆయన అడిగితే ఏది కాదనేది. అందుకే సింహము పిల్లలైనా లేమి గలవై ఆకలి గొర్రెలు అని యెహోవాను ఆశ్రయించడానికి ఆయన ఆశ్రయించినట్లుగా ఉండాలని ఈ రాత్రి ప్రభు గారిని జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ